హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఐఎంఎస్టీ ఐఎంఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే కొన్ని బ్రాంచెస్కి ఐఎంఎస్టీ, కొన్ని బ్రాంచెస్కి ఐఎంఈ ఏవైతే నేను మెన్షన్ చేశానో ఇక్కడ ఈసీఈ, ట్రిపుల్ ఈ, సిఎంఈ మెకానికల్ బ్రాంచెస్ వాటి యొక్క అన్ని ఐఎంఎస్టీ ఐఎంఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆల్రెడీ. ఫర్ సపోజ్ ఈసీఈతో పాటు ఐఎంఎస్టీ ఇంకే బ్రాంచెస్కి కామన్గా వస్తుంది, కెమికల్ బ్రాంచెస్కి కొన్ని కామన్గా వస్తుంది, ఇన్స్ట్రుమెంటేషన్ బ్రాంచెస్కి కొన్ని కామన్గా వస్తుంది. అలానే ట్రిపుల్ ఈతో పాటు ఐఎంఎస్టీ కొంచెం వేరే బ్రాంచెస్కి కూడా కామన్గా వస్తూ ఉంటుంది. ఆ కామన్ బ్రాంచెస్ ఏంటో ఒకవేళ మీరు ఆ బ్రాంచెస్లో ఉంటే ట్రిపుల్ ఈ రిలేటెడ్గా మీరు చదువుకోవచ్చు, ఈసీ రిలేటెడ్ అయితే ఆ బ్రాంచెస్ చదువుకోవచ్చు. అది మెయిన్ ఇంటెన్షన్ చెప్తున్నా. సో మళ్ళీ నేను ఎందుకు కొత్తగా పెట్టట్లేదు అంటే ప్రీవియస్ ఇయర్ పెట్టినవే ఉంచుతున్నానంటే ఇప్పుడు నేను పెట్టాలంటే ప్రతి బ్రాంచ్కి ఒక 5 వీడియోలు చేయాలి. అన్ని వీడియోలు చేసే బదులు ఆల్రెడీ చేసున్నాను కాబట్టి అవి నేను పెడుతున్నాను. అండ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మంచిగా అనలైజ్ చేసి చెప్తాను, పీక్యూపీస్ నుండి వాటి నుండి అన్నీ. ఓకే, కాబట్టి అవే ప్రిపేర్ అవ్వండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్పిన ప్రిపేర్ అయితే మ్యాక్సిమం పాస్ అయిపోతారు. ఓకే, అండ్ ఈ సబ్జెక్ట్కి అంత ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిన లేదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే థియరీ ఉంటుంది, మధ్యలో కొన్ని ఐఎంఎస్టీలోన వీళ్ళకి కొన్ని చార్ట్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వాలి అంతే. అంతకన్నా ఎక్కువ ఏమీ పెద్ద ఇంపార్టెంట్గా కష్టపడిపోవాల్సింది ఏం లేదు. బిఫోర్ డే ఎగ్జామ్ రోజు ప్రిపేర్ అయినా ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయిపోతే హ్యాపీగా పాస్ అయిపోతారు. డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ పిన్ కమెంట్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి ఫాలో అవ్వండి. అలానే ఈసీఈ వాళ్ళకి, సిఎంఈ వాళ్ళకి 5th సెమిస్టర్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ C20 వరకు ఆల్రెడీ చేశాను, అవి కూడా లింక్స్ కింద ఇస్తాను, చెక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.